నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగున నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, విష్ణు సహస్రనామ అవగాహన మహాయజ్ఞంలో ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాలను అవగాహన చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందరికీ తెలుసు, మనమంతా కూడాను భగవంతుని తత్వం, భగవంతుని మాట, భగవంతుని చూపించిన బాటలో పయనిస్తూ మన జీవితాలను శుభమయం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో, సత్సంకల్పంతో ఉన్నాము. నిన్న భీష్మ ఏకాదశి పర్వదినం జరుపుకున్నాం. విశేషంగా మనం స్వామివారి స్తుతి మాత్రమే చేసుకున్నాం. భీష్ముడు నిర్యాణం చెందినప్పుడు దేహ విముక్తి కలిగినటువంటి ఆ పుణ్యతిథి నాడు ధృతరాష్ట్రుడు, కృష్ణుడు, పాండవులు, గాంధారి, కుంతీదేవి మున్నగు వారంతా వెంటరాగా భీష్ముడు అంపశయ్యపై పరుండి ఉన్న కురుక్షేత్రానికి వెళ్ళారట అందరూ. ఆయన మరణించారు అంటే ఆయన ఆత్మ పరమాత్మలో లీనమైంది అంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం. ధృతరాష్ట్రుడు, కృష్ణుడు, పాండవులు, గాంధారి, కుంతీదేవి, ద్రౌపది వీరంతా కూడాను అంపశయ్యపై భీష్ముడున్న చోటికి వెళ్ళారు. తమతో పాటు పుష్పములు, ఫలములు, విలువైన పట్టు వస్త్రాలు, మణులు, సుగంధ ద్రవ్యాలు గౌరవ సూచకంగా తీసుకెళ్లారట అందరూ. ఈ లోకము నుండి విముక్తి కొరకు వేచి చూచుచున్నటువంటి భీష్ముని వద్దకు ధృతరాష్ట్ర, గాంధారి తదితరమైన వారంతా కూడా వెడుతున్నటువంటి ఆ సందర్భంలో కుంతీదేవి, పాండవ సోదరులైన వారు, ద్రౌపది, కృష్ణుడు, సాత్యకి, విదురుడు, యుయుత్సు అందరూ కూడా వెళ్ళారట. వారందరూ భీష్ముని సమక్షంలో నుంచుని ఉన్నారు. భీష్ముని చుట్టూ ఋషులు, వ్యాసుడు, పరాశరుడు, నారదుడు మున్నగు వారంతా కూడా గుమిగూడారు. మరి ఒక మహానుభావుడు, గంగాసుతుడు ఆయన యుధిష్ఠిరుడు భీష్మ పితామహునికి నమస్కరించి ఇట్లా అన్నారట: మహాప్రభు, నేను ధర్మరాజును, పాండవ అగ్రజుడను. నా సోదరులు నీకు ఆత్మీయులైన వారందరూ ఇక్కడున్నారు. హస్తినాపుర ప్రజలందరూ కూడా గౌరవనీయుడైనటువంటి భీష్మునకు అంజలి ఘటించుటకు వచ్చారు. నీ కుమారుడు ధృతరాష్ట్రుడు కూడా ఇక్కడే ఉన్నారు. కృష్ణుడు కూడా ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా. దయచేసి కనులు తెరిచి మమ్ములను అందరినీ చూడవయ్యా అని ప్రార్థించారట. అంపశయ్యపై ఉన్నాడు స్వామి భీష్ముడు. అలసి పోయి ఉన్నాడు, కనులు తెరిచాడట. తన అంజలి ఘటించడానికి వచ్చినటువంటి ఆయనకు అంజలి ఘటించడానికి వచ్చినటువంటి అశేష ప్రజా సమూహాన్ని చూశాడట ఆయన. ఈ సన్నివేశం మన హృదయాలను కలిచివేస్తుంది. ఎందుకంటే ఒక మహానుభావుడు, గంగాసుతుడు, కురు వంశం యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే కృషి చేసినటువంటి వారు, అచంచలమైనటువంటి భగవత్ తత్వంతో ఉన్నటువంటి వారు, ధర్మబద్ధులు. అటువంటి భీష్మ పితామహుడు కనులు నెమ్మదిగా తెరిచాడట. బరువుగా ఉన్నాయి కళ్ళు. అలసిపోయాడు అంపశయ్యం మీద ఆ విధంగా పడుండటం అంటే, పడుండటం కాదు, పరుండటం, పడుకొని ఉండటం అంటే మహా విశేషమైనటువంటి అవస్థ అది. ఆయన అన్నాడట: కుమార, నిన్ను వీరందరితో కలిసి చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
చివరకు సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశ వైపుకు మరల్చాడు. ఈ అంపశయ్యపై పరుండి 100 సంవత్సరములు గడిచినట్లుందయ్యా నాకు. మాఘమాసం వచ్చేసింది. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది. ధృతరాష్ట్రుని వైపు తిరిగి భీష్ముడు ఈ విధంగా అన్నాడట. కుమార, మహారాజు కర్తవ్యములు నీవు తెలుసుకోగలవు. వివేకవంతుడువైన నీవు నీ పుత్రుల మరణమునకు విచారించరాదు. అది విధి నిర్ణయం. ఒక మరణము మృత్యువు అనేటువంటిది విధి నిర్ణయం. అది యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, అతని సోదరులు నీకు పుత్రులు. వారికి నీపై గౌరవ అభిమానాలున్నాయ్యా. నీవు వారితో సుఖంగా కాలం గడుపు అని శ్రీకృష్ణుడి వైపు తిరిగాడట భీష్ముడు. తిరిగి పుష్పములు అడిగి చేతులకు తీసుకుని కృష్ణుని పాదముల మీద ఆ పుష్పములు వేసి, నీవు ఈ లోకానికి ప్రభు అయ్యా. నీవు పురుషోత్తముడువు, లోకమును సృష్టించిన వాడవు, నిత్య సత్యమైన పరమాత్మ స్వరూపుడవు. నీ విశ్వరూపమును నాకు ప్రదర్శించి నేను ఈ లోకము నుండి నిష్క్రమించుటకు అనుజ్ఞనియ్యి. ఈ దేహము త్యజించనియ్యి. ఈ దేహం నన్ను విడిచిపెట్టని. నీ అనుమతితో ఉత్తమ లోకములకు వెడతాను. అప్పుడు కృష్ణుని విశ్వరూపము యొక్క అనంత ప్రకాశమును భీష్ముడు చూశారట. కృష్ణుడు తన విశ్వరూపాన్ని కేవలము భీష్మునికి కనపడేటట్టు మాత్రమే చూపించారు. ఆయన అన్నారట అప్పుడు కృష్ణుడు, దేవవ్రత, నీ స్వస్థానమునకు ఏగుటకు అనుమతిస్తున్నానయ్యా. నీ వెళ్ళడానికి అనుమతిస్తున్నా. నీవు వసువుల వద్దకు తిరిగి వెళ్ళిపోతావు. ఈ మానవ లోకంలో నీవు తిరిగి జన్మించవు. నీవు మార్కండేయుని వంటి వాడివి. మృత్యుదేవత సేవకుని వలె నీ ద్వారమందు నిలిచి ఉంది నీ కోసమని. నీవు మృత్యుదేవతను పిలిపించుకో. భీష్ముని వదనం అలౌకికమైన ఆనందంతో వెలిగిపోయిందిట. శ్రీకృష్ణుని యొక్క దివ్య విశ్వరూపాన్ని, విరాట్ స్వరూపాన్ని చూడగానే కనులు మూసుకుని కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉండిపోయాడట. అదే అనుభూతి. భగవద్ అనుభూతి అంటే అదే. భగవంతుణ్ణి చూసినప్పుడు, లేదా భగవంతుణ్ణి తలచినప్పుడు, లేదా భగవంతుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ తన్మయత్వ స్థితికి వెళ్ళడమే అక్కడ ఉన్నటువంటి విశేషతత్వం. అలౌకికమైన ఆనందం, పరమానందం, మహదానందం. కనులు మూసుకుని కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉండిపోయాడట భీష్ముడు తన్మయత్వంతో. మరణించడానికి సంకల్పించుకున్నాడు. అంటే ఇప్పుడు నాకు మృత్యువు సంప్రాప్తించాలని కోరుకున్నాడు. అనాయాసముగా చివరి శ్వాస వదిలేశారు. అతని దేహము నుండి ఒక అద్భుతమైన వెలుగుట. ఎంత అత్యద్భుతంగా వర్ణించబడిందంటే భారతంలోని అనుశాసనిక పర్వంలో అత్యద్భుతమైన వెలుగు, పరంజ్యోతి స్వరూపమే అది. ఆ జ్యోతిని అందరూ చూశారట. దివ్య వాయిద్యాలు, భేరీ నినాద మృదంగ వాయిద్యాల మధ్య మధుర సంగీతనాదం వినిపించిందిట ఆ సమయంలో. అనేక పుష్ప సౌరభముల సువాసనలతో కూడిన చల్లని పరిమళ వాయువులు. చూడండి, దుర్యోధనుడు పుట్టినప్పుడు, శిశుపాలుడు పుట్టినప్పుడు గాడిదలు అరవడం, కుక్కలు మొరగడం, నక్కలు ఊళ్ళలేయడం, దిక్కులు పిక్కటిల్లేటట్టు మేఘగర్జనలు జరగడం, ఇవన్నీ జరిగినాయి. సునకగానం, గార్ధబగానం, దిక్కులు పిక్కటిల్లటం, మేఘగర్జన, ఢామ్ డిమాలని పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములు. అంటే ఒక భయంకరమైన సన్నివేశం ఈ లోకంలో ప్రాప్తించబోతోంది, సంప్రాప్తిస్తోంది అనేటువంటి విషయాన్ని ప్రకృతి చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, భీష్మ పితామహుని యొక్క ఆత్మ మొదలెట్టినప్పుడు మధుర సంగీతనాదం వినిపించిందిట. భగవత్ కృప అది. అనేక పుష్ప సౌరభముల సువాసనలతో కూడిన చల్లని పరిమళ వాయువులు ఆ ప్రదేశం అంతటా వీచినాయట. చెత్తా చెదారం కంపు కాకుండా పరిమళ భరితమైనటువంటి సువాసనలు.
భూమి చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ప్రకృతి రమణీయమైనటువంటి ఆ యొక్క వాతావరణంలో భీష్ముని ఆత్మ పరమాత్మతో లీనమవ్వడానికి వెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయము విచిత్రమైన శాంతితో నిండిపోయిందిట. బాణములు గుచ్చుకుని ఉన్నటువంటి ఆ భీష్ముని భౌతిక కాయము చందనపు కట్టెలతో ఏర్పరిచిన చితిపై ఉంచి ధర్మరాజు, విదురులు అతని భౌతిక దేహమును పట్టు వస్త్రంతో కప్పి దానిపై పుష్పములు ఉంచారట. ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం మిగిలింది కదా. దానిపై యుయుత్సుడు తెల్లని ఛత్రము పట్టుకుని ఉండగా, పురోహితులు సామవేద గానం చేస్తూ ఉండగా ధృతరాష్ట్రుడు చితికి నిప్పంటించారట. ధర్మరాజు, అతని సోదరులు పాండవులు, విదురుడు, ధృతరాష్ట్రుడు చితికి కుడివైపు నుంచునుండగా మరుసటి దినము భీష్ముని అస్థికలు తీసుకుని ధర్మరాజు, పాండవులు, ధృతరాష్ట్రుడు అందరూ కలిసి గంగా నదిలో కలపడానికి వెళ్ళారు. భీష్ముణ్ణి కన్నటువంటి తల్లి గంగాదేవికి వారు నైవేద్యం సమర్పించగా గంగా నది ప్రవాహం ఆగిపోయిందట. ప్రవాహం ఆగిపోయింది. మరి తన కన్న కొడుకు అస్థికలు ఆ విధంగా వచ్చి తనలోనే కలపబోతున్నప్పుడు ఆ సురదేవత నది అయినటువంటి గంగా నది ప్రవాహం నిలిచిపోయిందట. గంగాదేవి లేచి ఒడ్డుకు వచ్చి భీష్ముని కొరకు విలపించిందట. సహజ సిద్ధమైనటువంటి తల్లి ప్రేమ. ఏ తల్లి అయినా సరే తన బిడ్డ కోసం ఆ విధంగా ఆరాటపడుతుంది, తపన పడుతుంది, బాధపడుతుంది అనేటువంటి చక్కటి అంశం మనకు భారతంలో చెప్పబడింది. తల్లి హృదయం, అమ్మ మనస్సు. అక్కడ సమావేశమైన వారందరినీ చూచి ఆమె ఈ విధంగా అందట, నా కుమారుడు మరణించాడు. మాతృభక్తి గల నా పుత్రుడు అందరి ప్రేమను చూరగొన్నాడు. అతడు అజేయునిగా ఉన్నాడు. గొప్పవాడైనటువంటి భార్గవుడు కూడా నా పుత్రుని చేతిలో ఓటమి అంగీకరించాడు. భార్గవుడు అంటే పరశురాముడు. అటువంటి వీరుని శిఖండి సంహరించాడు. నా హృదయము కఠిన శిలగా మారింది. లేకపోతే అది ఎప్పుడో ముక్కలైపోయేది. ఈ లోకంలో సరి సమానులు ఎవరూ లేని భీష్ముని సంహరించారు. నేను నా పుత్రుణ్ణి పోగొట్టుకున్నాను. అతడు ఈ లోకమును పాలిస్తాడని నేను ఆశించా. ఇప్పుడు అతని మరణం చూస్తుంటే అభాగ్యుడైన నా కుమారుడు మరణించగా అతని కొరకు నేను విలపిస్తున్నానని చెప్పి తీవ్రంగా దుఃఖించిందట గంగాదేవి. కృష్ణుడు ఆమె దగ్గరకు వెళ్ళాడట. వెళ్ళి, లోకమాత విచారించకమ్మా, నీ కుమారుడు ఏ లోకము నుండి వచ్చెనో ఆ లోకమునకు తిరిగి పయనమయ్యాడు. అతడు అష్టవసువులలో ఒక్కడు. భీష్ముడు అష్టవసువులు ఉన్నారు. ఆ అష్టవసువులలో ఒకడు భీష్ముడు. శాప కారణంతో అతడు ఈ లోకంలో ఇంతకాలము జీవించున్నాడు. అతడు ఇతర సామాన్య మానవుల వంటివాడు కాడు. అందరి రాజుల వలె రాజ్యం ఏలుటకతడు జన్మించలేదు. అతడి కొరకు విచారించకమ్మా, మానవులకుండు అనురాగముతో నీ వివేకము కలుషితము కానీయకు. అనురాగము, మమకారము, అహంకారము ఇవన్నీ మనకున్నవి. మనకి గంగానది, గంగాదేవికి వారు దేవతా స్వరూపాలు. వారు ఇటువంటి బంధనాలతో బంధింపబడరు. కానీ అమ్మ ప్రేమ. నీ కుమారుడుకు ఒక దేవతమ్మ. అతడు తిరిగి దేవతల వద్దకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇందులో నీవు విచారించవలసిన అవసరమే లేదు. అతడికి శాప విమోచనం కలిగి ఈ మానవలోకం నుండి విముక్తి పొందినందుకు ఆనందించు. కృష్ణుని పలుకులు విని తరువాత గంగాదేవి అదృశ్యమయ్యారట. తిరిగి నదీ ప్రవాహం మళ్ళీ యథావిధిగా సాగింది. ఈ కథ ఏదైతే మనకు విశేషంగా చెప్పబడుతోందో ఆ కథాంశం యొక్క మూల ఉద్దేశం ఏమిటంటే, సంతోషము, దుఃఖము మిళితమైన మనస్సులతో అందరూ కూడా తిరిగి హస్తినాపురానికి విచ్చేశారు.
భీష్మ పితామహుని యొక్క జననం, మరణం, జీవితం అంతా చూస్తే మనం ఆయన పుట్టుక విశేషమైనది, తెలివితేటలు అపారమైనవి, పదవి గొప్పది, ఐశ్వర్యం అంతులేనిది, బలపరాక్రమాలు అసామాన్యమైనవి. అయినా అవేవి ఆయనకు తోడ్పడలేదు. ఆయన ఆజన్మాంతం కష్టాలే పడ్డాడు పాపం. పూర్వజన్మలో అష్టవసువులలో పెద్దవాడు ద్రోణుడనేవాడిగా ఉండి వశిష్ఠ మహర్షి పట్ల అక్కడ ఆయన యొక్క ధేనువు నందిని పట్ల చలిపినటువంటి అపచారం వల్ల పొందిన శాపం వల్ల భీష్ముడు ఈ విధంగా అంపశయ్య మీద పడుకునేటువంటి స్థితి కలిగినది. దీని సారాంశం ఏమిటంటే, పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల ఆధారంగా మనం ప్రస్తుత జన్మలో సుఖంగాని కష్టంగాని అనుభవిస్తూ ఉంటాం. తిరుగులేని సత్యం ఇది. భీష్మ జీవితమే మనకొక ప్రామాణికత. భీష్మాచార్యుడు అంతులేని కష్టాలు అనుభవించాడు. అవన్నీ భరించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనకు కూడా కష్టాలు ఉన్నాయి, భరించే శక్తి రావాలి. భీష్మాచార్యుడు పరమభక్తుడట. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న అచంచల విశ్వాసం ఉన్నది కాబట్టే ఈ మహామాలామంత్రమైనటువంటి విష్ణు సహస్రనామ మహామంత్రాన్ని ఆయన ప్రవచించారు. శ్రీకృష్ణునిలో విశ్వమంతటినీ ప్రత్యక్షంగా చూశాడు. విశ్వమంతటా నిండి ఉండే శ్రీకృష్ణ తేజాన్ని, శ్రీ విష్ణు తేజాన్ని అనుక్షణం దర్శించుకుంటూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఆయన యొక్క దివ్య తత్వాన్ని భీష్మ పితామహుడు స్మరించని తరించని ముహూర్తం అంటే లేదట, క్షణమే లేదు. అది కారణంగానే ఆయన ఎంతటి కష్టాన్నైనా, దుర్యోధనుడు ఎంతటి అవమానం చేసినా భరిస్తూ సహిస్తూ వచ్చాడు. సహనానికి ఫలితం శాంతి. మనందరం కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది సహనము. సహనానికి ఫలితం ఏమిటమ్మా అంటే శాంతి. అది పరమానంద రూపంలో ప్రాప్తిస్తుందట. అది కూడా భీష్మాచార్యుని జీవితంతోనే మనకు కనిపిస్తుంది. అంతిమ క్షణాల్లో, ఇప్పుడు చెప్పిందంతా భీష్ముని అంతిమ క్షణాలు, ప్రాణోత్క్రమణ సమయానికి ఎదురు చూస్తూ ఉన్న ముహూర్తంలో ఆయనకు పరమోత్కృష్టమైన అభిలాష కలిగి, నా హృదయ అధిష్టాన దేవత అయిన శ్రీకృష్ణుని యొక్క దివ్య సన్నిధిలో నా ప్రాణాలు విడవాలి. ఆ వెంటనే ఆయన స్మరించుకున్నాడు శ్రీకృష్ణుణ్ణి, తన హృదయ పలకాన చిత్రించుకున్నాడు. మన హృదయ పలకల మీద, మన హృదయ కమలంలో భగవంతుణ్ణి గనక మనం విశుద్ధమైనటువంటి చిత్తంతో, భక్తితో, తదేకమైనటువంటి శ్రద్ధతో, ఏకాగ్ర చిత్తంతో గనక మనం తలిస్తే అనంత రూపాలు, అనంత గుణాలు, అనంత ఐశ్వర్యాలు, అనంత నామాలు. స్వామి నామాలు అనంతం, ఆయన రూపాలు అనంతం, ఆయన గుణాలు అనంతం, ఆయన ఐశ్వర్యం అనంతం. ఆ అనాధినాథ నిధనుడు, అమృత స్వరూపుడు అయినటువంటి స్వామిని త్రికరణ శుద్ధిగా స్తుతించడం మొదలుపెట్టాడట. ఆ క్షణమే కరుణాసముద్రుడు, పీతాంబరధారి, వనమాలాభూషితుడైనటువంటి శ్రీకృష్ణుడు ఏతెంచి ఆయనకు ఆ విరాట్ స్వరూపాన్ని చూపించి, తదనంతరం స్వామివారు భీష్ముని యొక్క దివ్య పయనానికి, ఆత్మ యొక్క దివ్య పయనానికి అనుమతిని అనుగ్రహించిన తర్వాత మనందరం కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క ఆనందానుభూతిని పొందే అర్హత ఉన్నది. అది మన జన్మ హక్కు. ఇందులో స్త్రీ పురుష భేదం, వర్ణభేదం, వర్గభేదం, వయోభేదం ఏమీ లేదు. ధనవంతులు కానీ, పేదవారు కానీ, అందగా సౌందర్యవంతులు కానీ, సౌందర్యం లేనివారు కానీ, ఎవరైనా కూడా, విద్యాధికులు కానీ, విద్య లేనివారు కానీ, రాజైనా చండాలుడైనా, దానికి కావలసింది ప్రధానంగా భక్తి, శ్రద్ధ అనేవి రెండే రెండు. ఆ రెండు ఉంటే, ఆత్మ సాక్షాత్కారం అనేది పరమ లక్ష్యంగా ఉంటే, ఎవరు ఏమేమి సాధన చేసినా కృతార్థులై తీరుతాం. మనం ఏదైనా చేయొచ్చు. శ్రవణం, స్మరణం, ఆత్మనివేదనం, దాస్యం, సఖ్యం, నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి మనకి.
నామ సంకీర్తన చేయొచ్చు, జపం చేయొచ్చు, మంత్రము చదవచ్చు, యజ్ఞములు చేయొచ్చు. నామ రూపాత్మకమై ప్రపంచమంతటా నిండి ఉండే ఆ భగవత్ శక్తిని దర్శించుకోగలుగుతాం, పరమానందాన్ని అనుభవించగలుగుతాం, పరమ పదాన్ని పొందగలుగుతాం. అటువంటి ఆ పరమ పదాన్ని మనకందరకు అందించేటువంటి దివ్య మంత్రమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రం. అటువంటి దివ్యమైనటువంటి ఆ మంత్రాన్ని మనం ఒక్కొక్క నామాన్ని అవగాహన చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక కథ తెలిసే ఉంటుంది. నేను ఇదివరకు సెషన్లో కూడా ఒకసారి భాగవతం సెషన్స్లో మనం చెప్పుకుంటూ వచ్చాం. అదే బంగారు ముంగిస కథ. బంగారు ముంగిస కథ ఎంతో విశేషమైన కథ, మనందరం కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆ బంగారు ముంగిస యొక్క కథ వల్ల దానాలు చేసేటువంటి తత్వం ఏ విధంగా ఉంటుంది, దానాలు చేస్తూ ఉంటే ఏ విధంగా అవుతాం. ధర్మరాజంతటి వాడికి అవమానం తప్పలేదు. ఒకానొక నాడు యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడట. బ్రాహ్మణులకు, పేదలకు విరివిగా దానాలు చేస్తున్నాడు ఆయన. పదవి వచ్చింది కదా, మరి దానాలు ధర్మాలు మొదలెట్టాడు ఆయన. అది వాళ్ళ సంప్రదాయం కూడా కదా. రాజులు ఆ విధంగా ధర్మ యజ్ఞయాగాలు చేస్తేనే, దాన ధర్మాలు చేస్తేనే వారి యొక్క రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇంతలో ఒక ముంగిస వచ్చిందిట అక్కడికి. మంగూస్ శరీరంలో దానికి ఒకవైపు బంగారు వర్ణంలో ఉన్న ముంగిసను చూచి యాగానికి వచ్చినటువంటి అతిథులు, పురోహితులందరూ కూడా ఆశ్చర్యపడి, ముంగిస నేలపై పొరలుతూ మానవ స్వరూపంతో బిగ్గరగా నవ్వుతోందిటది. మనకు చూపిస్తారు చూడండి, మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్, వాల్ట్ డిస్నీ ఫిలిమ్స్లో ఎట్లా నవ్వుతాయో ఆ విధంగా పాపం కింద పడి పొర్లిపోతోందిట ఆ ముంగిస. ఆ నవ్వులో ఒక నిరసన కనపడుతోంది, అంటే అది వెక్కిరిస్తోంది. ఇట్ ఈజ్ హెక్లింగ్ హూ? ధర్మరాజు. ఈ అస్వాభావిక విచిత్ర సంఘటనకు పురోహితులంతా ఆందోళన చెందారట. ఒక ముంగిసేమిటి, అందున యుధిష్ఠిరుడు ధర్మరాజు చేస్తున్నటువంటి అశ్వమేధ యాగానికి రావడం ఏమిటి, అది ఒకవైపు బంగారు వర్ణం, ఇంకొక వైపు నార్మల్ కలర్లో ఉండటం ఏమిటి, అది నేల మీద పొర్లుకుంటూ అందరినీ వెక్కిరించడం ఏమిటి, ఇది కలుషితం చేయడానికి వచ్చిన దుష్టశక్తి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు రాక్షసులు ఏం చేస్తారు, పైనుంచి మధ్య మాంసాలు వేయడం, ఆ యజ్ఞాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. అటువంటి ప్రక్రియ ఇది అని అనుకున్నారు. నేలపై పొర్లిపోతున్న ముంగిస లేచి అనేక దేశాల నుంచి అతిథులుగా వచ్చి రాజకుమారులు, పురోహితులుగా ఉన్న బ్రాహ్మణులను తేరిపార చూడసాగింది. ఇట్లా డింగ్ 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 అంటూ అందరినీ. విప్రోత్తములారా, రాజకుమారులారా, ఈ అశ్వమేధ యాగాన్ని అద్భుతంగా నిర్వహించి ముగించామని అందరూ భావిస్తున్నారే. ఒకానొకప్పుడు కురుక్షేత్రంలో నివసించిన పేద బ్రాహ్మణుడొకడు ఒక సేరు జొన్న పిండిని నాకు కానుకగా ఇచ్చాడయ్యా. ఇప్పుడు మీరు భావిస్తున్నట్లు మహావైభవంగా ముగిసిన ఈ అశ్వమేధ యాగము ఈ ధర్మరాజు ఇచ్చినటువంటి కానుకలు, అతడు ఆ కురుక్షేత్ర బ్రాహ్మణుడు చేసిన దానానికి సరితూగదు. ఈ యాగము గురించి మీరు గొప్పగా తలచి విర్రవీగుతున్నారు. అట్లా చేయడం తప్పు. ఈ యాగము ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి జొన్నపిండి దానం కంటే చాలా తక్కువ అని చెప్పేసిందిట. జడ్జిమెంట్ పాస్ చేసింది. అవిధేయతతో, అంటే విధేయత లేదు రాజుగారి యొక్క యాగానికి వచ్చి ఒక ముంగిస, ఆఫ్టర్ ఆల్ ఒక మంగూస్, విచిత్ర ప్రసంగం చేస్తోంది. అది నుంచుని గిరగిర 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 బ్రాహ్మణులందరి మధ్యలో తిరుగుతోంది. పిచ్చివాళ్ళారా, మీరేమిటా దానాలు ఏమిటి, మీ ధర్మాలు ఏమిటి, మీరు చేసింది ఏమిటి, ఆ ధర్మరాజు చేసింది ఏమిటి, మీరేదో పెద్ద గొప్పగా చేస్తున్నారా, టోటల్ ట్రాష్ అని అనేసింది అది. యాగం నిర్వహించిన బ్రాహ్మణ పురోహితులు ముంగిస్తూ అన్నారట, సద్గుణవంతుడు, అత్యుత్తముడు, ప్రసిద్ధిగాంచిన యుధిష్ఠిరుడు నిర్వహించిన ఈ యాగమునకు నీవెందుకు వచ్చావు? నిర్వహించిన ఈ యాగానికి నీవెందుకు వచ్చావు? నీవెవరు? ఈ యాగమును నీవు ఎందుకు వెక్కిరిస్తున్నావు? ఏదో పర్పస్ ఉండాలిగా. ఒక ముంగిస, ఒక జంతువు వచ్చి ఒక రాజుగారు చేస్తున్న యాగాన్ని నవ్వడం ఏమిటి?
మేమందరం సంతోషంగా ఉన్నాం. బ్రాహ్మణం ధర్మరాజు గారు మాకు కానుకలు ఇచ్చారు, మేము ఎంతో ఆనందంగా ఉన్నాం, అశ్వమేధ యాగం బ్రహ్మాండంగా జరిగింది అన్నారట. అప్పుడు ముంగిస మళ్ళీ నవ్విందిట. యుధిష్ఠిరుని అదృష్టమును చూసో మీకు వచ్చిన లాభం చూసో నేను అసూయతో చెప్తోంది కాదయ్యా పిచ్చి బ్రాహ్మణులారా. ఆనాడు నేను చూచిన కురుక్షేత్ర బ్రాహ్మణుని దానానికి సాటి రాదని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు చేసిన దానానికి ప్రతిఫలంగా వెంటనే అతని కుటుంబ సమేతంగా స్వర్గ ప్రాప్తి కలిగింది. కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడం అనేక సంవత్సరాలకు పూర్వం కురుక్షేత్రంలో, అంటే ఆ కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశంలో పేద బ్రాహ్మణుడు ఒకడు భార్య, కుమారుడు, కోడలతో కలిసి ఉంటున్నట్ట. ప్రతిదినము ధాన్యపు గింజలు పంట పొలాల్లో ఏరుకుని తెచ్చుకుని వారు వీరి ఇచ్చే దానాలు ధర్మాలతో వారి జీవితం ఆకలి గడుపుకుంటూ తిరుగుతున్నారు. ఏ దినమైనా చక్కగా ధాన్యాలు దొరకలేదనుకోండి, ఆ రోజు ఉపవాసం, మళ్ళీ మన్నాడు రోజు వాటి కోసం వెయిట్ చేయడం, అంతే వారు చేసే పని. ఆ విధంగా అనేక సంవత్సరాలు గడిచిపోయినాయట. ఇంతలో కురుక్షేత్రంలో పెద్ద క్షామం వచ్చింది, ఫ్యామిన్, డ్రాట్, కరువు. విత్తనాలు నాటడం కానీ, పంటలు పండటం కానీ, బ్రాహ్మణులకు దానాలు కానీ ఏమీ లేవు. ఆ బ్రాహ్మణుడు అతని కుటుంబ సభ్యులు ఎంతో ఆకలితో బాధపడుతున్నారట పాపం. ఒకనాడు ఎండ వేడిమిలో ఆకలితో సంచరిస్తూ ఉండగా కొన్ని జొన్న గింజలు ఎండిపోయినవి కొన్ని, ఎండకుండా కొన్ని పంట పొలాల్లో దొరికాయి. వాటిని తీసుకుని బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడట. భగవంతుడికి ప్రార్థన జరిపి, చూడండి ఆ భక్తి, దానానికి పుణ్యానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే అదే విషయం ఈ కథ దానికి ప్రధానమైనటువంటి అంశం. కొద్దిపాటి గింజలు తెచ్చుకున్నాడు. మనమంతా ఏం చేస్తాం, ఏ ఆహారం తింటున్నా భగవంతునికి ముందు అర్పిస్తాం. అర్పించమనేది భగవంతుని యొక్క ఆజ్ఞ. ఆ సమయంలో ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు ఒక అతిథిగా వచ్చాడట అక్కడికి, వాళ్ళ ఇంటికి. పాపం వాళ్ళంతా జొన్నపిండి చేసుకున్నారు, గింజలు దొరికినాయి, జొన్నపిండి చేసుకున్నారు. తలా ఒక ముద్దో అరముద్దో వస్తుంది పాపం. అకస్మాత్తుగా గెస్ట్ రాగానే పాపం నిర్మల మనస్కుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు అతన్ని, ఆ ఇంకో పేద బ్రాహ్మణుడు వీళ్ళ ఇంటికి వచ్చాడు. పాపం అసలు వీళ్ళకే లేదంటే వాడు ఇంకా వచ్చి ఆయన ఇంకా పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టడం. ఈ బ్రాహ్మణుడు ఏం చేశాట, పాపం కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసి తనకున్నటువంటి తన వాటా పిండిని ఆయనకి ఇచ్చేశాడు. ఆయన ఆకలి తీరలేదు, ఆ వచ్చిన అతిథి ఆకలి తీరలేదు. 4 వాటాలు చేసుకున్నారు పిండిని వీళ్ళు, కొడుకు, కోడలు, భార్య, భర్త. అతనికి ఏం చేయాలో తెలియలేదట. తెలియక భార్యని, నా వంతు పిండిని కూడా, అప్పుడు భార్య ఇట్లా చూసిందట పాపం భర్త గారి యొక్క ఆ అనుభూతిని చూసి, ఓకే అతిథి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి నా వంతు కూడా ఇచ్చేస్తాను స్వామి, తీసుకోండి అతిథికి ఇచ్చేయండి అంటే పాపం ఆవిడ వాటా కూడా అతిథికి ఇచ్చేశారు. ఇంకా ఆయన ఆకలి తీరలేదు. కానీ బ్రాహ్మణుడు అన్నట్ట భార్యతో, అడవి మృగాలు, పక్షులు, అన్ని జంతువులు తమ స్త్రీ జాతిని జాగ్రత్తగా చూసుకుంటాయి. నేను అధముడిని, నాకు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ నీవు బక్క చిక్కి నీరసంతో ఆకలి బాధతో ఉన్నావు తల్లి, నిన్ను ఈ పరిస్థితిలో విడిచిపెట్టి అతిథికి నేను ఏమి లాభం చెయ్యను అంటే భార్య అందుట, చూడండి నీవు సర్వశాస్త్రములు తెలిసిన బ్రాహ్మణోత్తముడివి, ధర్మార్థములు భార్యాభర్తలిద్దరికీ సరి సమానంగా వర్తించడం సత్యము. నన్ను కరుణించి నా వంతు జొన్నపిండిని కూడా అతిథికి ఇచ్చేయండి, నా వలనే మీరు కూడా ఆకలితో ఉన్నారు. ఇందు భేదభావం ఎక్కడుంది? మీరు తిని నాకు పెట్టకపోతే కదా ఇబ్బంది, మీరు తినట్లే నేను తినట్లే, ఇద్దరం కలిసి అతిథి యొక్క గౌరవాన్ని మనం చూస్తున్నాం, ఆయన యొక్క ఆకలిని తీర్చాలని చూస్తున్నామని చెప్పిందిట. ఎట్టకేలకు పేద బ్రాహ్మణుడు భార్య కోరికను అంగీకరించి ఆమె వంతు జొన్నపిండిని కూడా అతిథికి ఇచ్చేశాడు. సంతోషంగా స్వీకరించేశాడు ఆయన. కానీ ఇంకా ఆకలి తీరలేదు. సరే కుమారుడు వంక చూశాడట, కుమారుడు కూడా ఇచ్చేశాడు. ఇచ్చేటప్పుడు మళ్ళీ బ్రాహ్మణుడు బాధపడ్డట, కుమారా నా వంటి వృద్ధుడు ఆకలి భరించగలడు, కానీ నీ వంటి యువకుడు ఆకలితో అలమటించి ఏం పని చేస్తావయ్యా, నీ భార్యని ఏం సంతోషపెడతావు నువ్వు అంటే, అప్పుడు ఆ పిల్లవాడు అంటాడట తండ్రితో, వృద్ధుడైన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడమే పుత్రుని కర్తవ్యం, పుత్రుడు తండ్రికి భిన్నం కాదు. నిజముగా యోచిస్తే నా వంతు పిండి కూడా మీకు చెందినదే, కాబట్టి దీన్ని కూడా ఇచ్చేయండి మీరు, ఇబ్బంది లేదు.
ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆకలి తీరలేదు. అప్పుడు చివరికి కోడలు కూడా ఆవిడది కూడా ఇచ్చేశారు. ఆమె అభ్యర్థనను కూడా కాదనలేక పాప ఆవిడ కూడా చూసింది, అబ్జర్వ్ చేసింది, ఈ బాధ అంతా చూసింది. చివరికి ఆవిడ కూడా తన వాటా పిండిని ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత కూడా అప్పటికి సంతృప్తి చెందాడట అతిథి. బ్రాహ్మణుడితో అట్లా అన్నాడట, మీరందరూ మీ శక్తి మేరకు నిర్మల హృదయంతో నాకు ఆతిథ్యం ఇచ్చారే, మీ త్యాగబుద్ధిని నేను మెచ్చుకుంటున్నాను. మీకు అపూర్వ త్యాగమునకు దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. దేవతలు గంధర్వులు సేవకులతో తమ దివ్య రథములలో దిగి వస్తున్నారు. మీరు చేసిన త్యాగానికి మీకు మీ పూర్వులకు స్వర్గప్రాప్తి కలగనున్నది. ఆకలి మానవుల ఆలోచనా శక్తిని నశింపజేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆకలి అనేది మానవుని యొక్క ఆలోచనా శక్తిని నశింపజేస్తుంది. కాబట్టి ధర్మ మార్గము తప్పి మనం పనిచేసేటట్లు చేస్తుందట ఆకలి. దుష్ట ఆలోచనలు కలిగిస్తుంది. ఆకలితో బాధపడేటప్పుడు పరమ పవిత్రులు కూడా మనస్థిమితం కోల్పోతారట. కానీ మీరు తీవ్రమైన ఆకలితో బాధపడుతూ బాంధవ్యాలను అనురాగాలను విస్మరించి ధర్మబద్ధంగా సంచరించారు. మీరిప్పుడు ఆతిథ్యం ద్వారా వేసినటువంటి గొప్ప త్యాగం ఏదైతే ఉందో, రాజసూయ అశ్వమేధ యాగముల కొరగానివయ్యాయి అవి. మీకు ఒక దివ్య రథం వెయిట్ చేస్తోంది, అక్కడ వెళ్ళండి. ఆ రథంలో కూర్చుని కుటుంబ సమేతంగా స్వర్గానికి పయనమయ్యారట ఆ నలుగురు. భగవంతుడు ఆ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆ కుటుంబాన్ని ఆదరించాడు. ఈ కురుక్షేత్ర బ్రాహ్మణుని గాథను ముంగిస చెప్పి, నేను బ్రాహ్మణుకి చేరువలో ఉండటంతో జొన్నపిండి వాసన తగిలిందండి నాకు. వెంటనే నా శిరస్సు సువర్ణమయమయ్యింది, అంటే బంగారు రంగులోకి వెళ్ళిపోయింది. అక్కడే ఇంకా కొద్ది పిండి నేల మీద పడుంది. నేను ఆనందంతో దాంతో పొర్లిపోయాను. పొర్లిపోగానే నా శరీరంలో ఒకవైపు అంతా కూడా పిండి అంటుకుని బంగారు రంగులోకి వెళ్ళింది. రెండో వైపు కూడా అంటుకుందామని చూస్తే నేల మీద కాస్త పిండి లేదు. నా శరీరం రెండు వైపు పూర్వం వలె ఉండిపోయింది. నా శరీరం అంతా సువర్ణమయమైందని అనుకొని అవ్వాలనేటువంటి తలంపుతో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళుతున్నాను. ధర్మరాజు గారు కదా పాపం, చాలా పెద్దవారైన ధర్మానికి ప్రతీక. ఆ ధర్మానికి ప్రతీక అయినటువంటి ధర్మరాజు చేస్తున్నటువంటి అశ్వమేధ యాగంలో నాకు రెండో వైపు కూడా బంగారుమయం అయిపోతుందని భావించా. ఉత్తమ ప్రమాణాలు ఉంటాయనుకున్నా, కానీ నేను ఊహించిన ప్రమాణంలో ఒక్కటి కూడా లేదు ఇక్కడ. అందుచేత మీరు నిర్వహించిన అశ్వమేధ యాగము కురుక్షేత్ర బ్రాహ్మణుడి అతిథికి ఒసగైన కానుకకు సాటిరానిదని పలుకుతూ పాపం ఆ ముంగిస కాస్త అదృశ్యమైపోయిందట. ఇక్కడ మనం నిరంతరం చెప్పుకునేటువంటి తత్వం దానము పుణ్యము. ధర్మరాజు ఈ యజ్ఞాలు యాగాలు తదితర కార్యక్రమాల్లో చేసినది కేవలము దానము మాత్రమే, పుణ్యము కాదు. ఆ కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేద బ్రాహ్మణుడు తనకు తన భార్యకు కొడుకుకు కోడలికి ఉండవలసినటువంటి ఆహారాన్ని భగవంతునికి అర్పించి, అతిథి దేవో భవ, భగవంతుడి కింద భావించి అతిథిని సత్కరించినందుకు ఆదరించినందుకు ఆ కింద పడ్డ ఆ యొక్క పిండి, ఆయన స్పృశించినటువంటి, ఆయన కుటుంబ సభ్యులు అందరూ స్పృశించినటువంటి ఆ పిండి ఎంతో పవిత్రమైనది కాబట్టి, అదే పుణ్యం కాబట్టి ఆ పుణ్యం అంటుకుని ముంగిస బంగారుమయమైంది. ఒక్కవైపు దాని శిరస్సు, దాని శరీరం సగం వైపు పుణ్యమైంది, రెండో వైపు సేమ్ టు సేమ్ కలర్. పాపం అది వెతుకుతోంది, ఇంకెక్కడైనా నాకు రెండో వైపు అవుతుందా అంటే, పుణ్యప్రదమైనటువంటి దానాలు జరిగితే మాత్రమే అది బంగారు రంగులోకి పెడుతుంది. పాపం ధర్మరాజు గారి యజ్ఞంలోకి వచ్చింది, కాలేదు. ఈ ముంగిస కథాంశం మనందరం కూడా బాగా గుర్తు. ధర్మరాజుకు రాజనీతి నేర్పిస్తున్నప్పుడు భీష్ముడు చెప్పారు, దానం పుణ్యం ఐకాంతికత్వం ఏవైతే తత్వాలు ఉన్నాయో, భీష్ముడు చేసినటువంటి విశేషమైనటువంటి సేవ శ్రీకృష్ణుడికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ప్రవచనం, మరియు విశేషంగా
భీష్మ గీత, భీష్ముడు యుధిష్ఠిరునితో చెప్పినటువంటి రాజనీతి తత్వం. భారతం, భాగవతం, రామాయణం తదితరమైనటువంటి ఇతరమైనటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో, గరుడ, విష్ణు, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, ఈ పురాణాలన్నీ, నారద, వామన పురాణాలు, సమస్తమైన అష్టాదశ పురాణాలు కూడా భగవత్ తత్వాన్ని తెలుపుతూ దాంతో సమ్మిళితమై మనకు మన జీవితానికి సంబంధించినటువంటి చక్కటి విలువలను కూడా తెలియజేసి మన కళ్ళు తెరుచుకునేటట్టు మార్గదర్శకాలుగా ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మంలో జనించి, భారతావనిలో జనించి, అందున తెలుగు భూమి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణార విందాల వద్ద మన యొక్క జన్మ ఎత్తినప్పుడు తెలుగువారుగా మనందరం కూడా సనాతన ధర్మాన్ని, ఆ ధర్మం యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని ఆదరించి, గౌరవించి, మరి కొంతమందికి తెలిసేటట్లు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉండేటటువంటి బాధ్యతాయుక్త భావనతోనే ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. భవాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియ. శుభాంగ, శుభ అంగము అంటే మంగళప్రదమైనటువంటి దేహం గలవాడు. శాంతిద, శాంతిని ప్రసాదించేవాడు. స్రష్ట, సృష్టి ఆరంభంలో సకల భూతాలను సృష్టించేవాడు. సృష్టి ఆరంభంలో సకల జీవాలను, సకల భూతములను ఏ విధంగా సృష్టించాడంటే స్వామి బ్రహ్మ, మనువులు, ప్రజాపతులు, వారి నుంచి సమస్తమైనటువంటి సృష్టి ఆరంభమైంది. కుముదహ, కుముద్ అంటారు. కుముదం అంటే భూమి నుండి ఆనందాన్ని, కు అంటే భూమి, భూమి మీద అవతరించి సంతోషించేవాడు. నిరంతరం ఆయన అవతారాలన్నీ కూడా ఈ భూదేవిని రక్షించడానికి, భూదేవిని ఈ పాపపు ఈ రాక్షసుల నుంచి కాపాడటానికి మాత్రమే ఆయన అవతారం ఎత్తారు, భూభారాన్ని తగ్గించడానికి. కువలేశయ, జలధిపై శయనించి ఉన్నవాడు. కు వల, కువలం అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి నీరు, ఆ నీటిలో శయనించేవాడు కువలేశయుడు. కువలం, ఆ వలయాకారంలో మొత్తం భూమిని నీరు ఆక్రమించి ఉంటుంది, చుట్టి ఉంటుంది. ఆ నీటిలో శయనించినటువంటి స్వామి ఆదిశేషుని పై పవలించి మన జీవితాలను పరిపుష్టం చేస్తున్నారు. గోహిత, గోవులకు హితాన్ని చేకూర్చువాడు అంటే భూమికి హితం చేయువాడు. అందుకే గోవింద గోవింద అని అంటాం మనం. కృష్ణావతారంలో కూడా స్వామివారు విశేషంగా గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తి గోవులను రక్షించారట. గో అంటే భూమి అనే అర్థం కూడా ఉంది. దుష్ట శిక్షణ అంటే దుష్ట శక్తులను శిక్షించి భూభారాన్ని తగ్గించే నిమిత్తం అవతరిస్తాడు. కాబట్టి గోవులకు కూడా మరియు భూమికి కూడా స్వామి హితుడు. గోపతి, భూమికి ప్రభువు, గోవులకు ఆ లక్ష్మి రూపం కింద మనం ఆవుని స్మరిస్తాం కాబట్టి ఆవుకు గోప్తా, జగత్తును రక్షించువాడు. తన మాయతో తన తత్వాన్ని కప్పి ఉంచుతాడు, అగోచరంగా ఉంటాడు. విష్ణువు సర్వవ్యాపి అంటాం మనం. మరి విష్ణువు కనపడడుగా, ఎందుకయ్యా అంటే గోప్తా, తన మాయతో తన తత్వాన్ని కప్పి ఉంచుతాడు. ఆయనే మాయ, ఆయనదే తత్వం, ఆయనదే సృష్టి, ఆయనదే లోకం, ఆయనదే క్రీడ. ఇదంతా ఎందుకు మాతాజీ? అసలు ఈ క్రీడ ఎందుకు, సుఖం ఎందుకు, దుఃఖం ఎందుకు? అందరినీ సృష్టి చేయదలుచుకుంటే చేసేచ్చు, అందరినీ హ్యాపీ ఉంచవచ్చు. ఇక పాపులు పుణ్యులు అంటే మనమే ఎన్ని గేమ్స్ ఆడతాం మన జీవితంలో. స్వామి సృష్టిని ఆరంభించి మానవులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దాం, సకల జీవ చరాచర రాసులు ఏ విధంగా ప్రవర్తిస్తాయో చూద్దామని అనుకుంటే ఆ క్రీడను ఆపేందుకు ప్రశ్నించేటువంటి ఆస్కారం, తర్కం మన దగ్గర ఆ అర్హత ఎక్కడుంది? స్వామిని అడిగే అర్హత. వృషభాక్ష, సర్వ కామనలను వర్షించగల శుభదృష్టి కలవాడట. సర్వ కోరికలు ఆయన సంప్రాప్తింపజేస్తాడు. ప్రొవైడెడ్, అక్కడే ఒక స్టార్ మార్క్ ఉండి ఒక పెద్ద కాషన్ నోట్ ఉంటుంది, అంటే హెచ్చరిక. ఆ హెచ్చరిక ఏమిటంటే భక్తి, శ్రద్ధ, ఏకాగ్ర భక్తి, అకళంకమైనటువంటి శ్రద్ధ. వృషప్రియ, ధర్మప్రియుడైన.
ధర్మము సత్యము ఈ రెండు మాత్రమే భగవంతుడు చూసేది. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. ఎన్ని శ్రీలు ఉన్నాయి చూడండి ఇక్కడ. శ్రీధ శ్రీస శ్రీనివాస, తర్వాతది ఇంకా శ్రీ 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 శ్రీ. విశేషమైనటువంటి తత్వాలు ఇవి. అనివర్తి, నివర్తి, అనివర్తి. వెను తిరగడట స్వామి. ఒక కార్యంలోకి ముందుకెళ్ళాడంటే వెను తిరగడం అనేదే లేదు. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన ఎప్పుడూ వెను తిరగని వాడు. ధర్మప్రియుడు కాబట్టి ధర్మం నుండి మరలడు. వెను తిరగడు అంటే ధర్మం నుండి మరలడు ఆయన. మాతాజీ ఇది ధర్మమా మాతాజీ, పాపం వాళ్ళని హింస పెట్టడం, ఈ విధంగా చంపేయడం, ఈ విధంగా అధర్మ పరులని శిక్షించడం అనేది ఎప్పుడూ ఉన్నదే. ఇక్కడ ధర్మప్రియుడు అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు వృషప్రియ. వృష అంటే ధర్మం అని తెలుసుకున్నాం. ధర్మాన్ని ఇష్టపడేటువంటి వాడు స్వామి. ఇక్కడ చిన్న రాక్షసులు తమోగుణ ప్రధానులు, రాక్షసులది బ్యాడ్ ఇంటెన్షన్స్, రాక్షసులకు ఉన్నటువంటి స్వభావం రాక్షస స్వభావం, మోసపూరిత హృదయం, హరికి ద్వేషులు, శ్రీహరిని ద్వేషిస్తారు. ఇవన్నీ కరెక్టే. ఒక మెయిన్ పాయింట్ ఏమిటంటే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏమిటది? క్షీరసాగర మథనం. తర్వాత అమృతం వచ్చింది. అమృతాన్ని పాపం వాళ్ళు దేవతలతో కలిసి పంచుకోవాలని అనుకున్నారు. వాళ్ళు కొట్టేయాలని ఏమో అనుకోలే పాపం. మనకు కూడా వస్తే బాగుండనే తత్వంతోనే ఉన్నారు. కానీ వారు గనక ఆ క్షణంలో మోహిని అవతారం ఎత్తినటువంటి విష్ణువును చూసి స్త్రీ వ్యామోహం అనేటువంటి అధర్మానికి పాల్పడకుండా ఉండుంటే తప్పనిసరిగా వారికి అమృతం చిక్కేది. స్త్రీ వ్యామోహము అనేటువంటిది ఒక అధర్మ క్రియ. పరస్త్రీని వ్యామోహించడం ఇంకా భయంకరమైన క్రియ. స్త్రీ వ్యామోహం ఉండవచ్చు, పరస్త్రీ వ్యామోహం మహాభయంకరం. పరస్త్రీ వ్యామోహానికి లొంగిపోయారు వాళ్ళు. ఆ మోహినిని చూసి వారు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. వారు 100% ఉబ్బి తబ్బిబ్బవుతారనే విషయం స్వామికి కూడా తెలుసు. కానీ చూడండి, ఆ మోహినిని చూసి ఉబ్బి తబ్బిబ్బవ్వకుండా దేవతలతో పాటు సమానంగా తీసుకోవాలనేటువంటి భావనతో ఉన్నటువంటి ఒక రాక్షసుడే రాహుకేతు కింద మారాడు. అతడు ఆ యొక్క స్త్రీ వ్యామోహం అనేటువంటి ప్రక్రియ నుంచి బయటపడ్డాడు, ఆ పంధా నుంచి బయటపడ్డాడు. స్త్రీ లేదు, వ్యామోహం లేదు, నాకు కావాల్సింది అమృతం. లక్ష్య సాధన. మీరు చెప్పిందంతా కూడా రాక్షసుల స్వభావాలు చెప్పారు, ఆ స్వభావానికి అనుగుణంగా చెప్పారు. అసలు అక్కడ జరిగినటువంటి ప్రక్రియ ఏమిటంటే వారంతా కూడా ఒక పరస్త్రీని చూసి వ్యామోహించారు. ఆ వ్యామోహంలో పడి వారి లక్ష్యాన్ని వారు మర్చిపోయారు. వారి లక్ష్యం ఏమిటి? దేవతలతో సమానంగా స్వీకరించాలి. ఆ స్వీకరించాలనే తత్వంలో ఉండకుండా ఆవిడ్ని చూసి ఉబ్బి తబ్బిపోయి కింద పడి మీద పడి ఆవిడ్ని ఏ విధంగా మనం అట్రాక్ట్ చేయాలా, లేకపోతే ఆ మోహినిని ఏ విధంగా మనం పొందాలా, ఆవిడ లావణ్య వంపు సొంపులు చూసి వీళ్ళు ఉబ్బి తబ్బిపోయిపోయే ప్రోగ్రాం పెట్టుకున్నారు పాపం. దాంతో ఏమైపోయింది? పడిన శ్రమంతా వృధా. మనం ఎంత కష్టపడండి, చాలామంది అంటూ ఉంటారు ఒక విషయంలో చాలా కష్టపడి చేస్తారు పని, చిట్ట చివరికి ఒక వ్యామోహంతో పడిపోతారు. స్త్రీ వ్యామోహం అవనివ్వండి, మద్యపానం అవనివ్వండి, జూదర్లు అవుతారు, ఏదో ఒక కార్యక్రమంలో పడిపోతారు, చివరికి భ్రష్టత్వం చెందుతారు. దానికి ప్రతీకనే ప్రమాణమే ఈ క్షీరసాగర మథనంలో పాపం దానవులు అమృతం కోల్పోవడం. రాక్షసులు కూడా స్వామివారి బిడ్డలే. రాక్షస లోకాలు కూడా ఉన్నాయి, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు. అన్నిటినీ ప్రభువు ఏలినటువంటివే, ప్రభువు సృష్టించినవే. ఆ నిమిషంలో వారిద్దరికీ సమానమైన ఆపర్చునిటీ ఇచ్చాడు స్వామి, అవకాశం ఇచ్చాడు. అమృతం పంచుకోండి, తీసుకోండి అని. ఎక్కడైతే వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి లాలనలకు లేదా ఇత్యాది కామ వాసనలకు లొంగిపోతారో ఆ క్షణంలో మనిషి భ్రష్టత్వం చెందుతారు, జీవి భ్రష్టత్వం చెందుతారు. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్యవ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. అనివర్తి, వెనుతిరగనివాడు. ధర్మము నుండి ఎప్పుడూ వెనుతిరగడు స్వామి. ధర్మ పరిపాలన, ధర్మ రక్షణ మాత్రమే స్వామికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఏమేమిటి స్వామిది?
ఇప్పుడు స్వామి సృష్టికర్త అండి. మనందరికీ జీవితంలో చాలా ఎయిమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, గమ్యాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందరం గృహస్థాశ్రమంలో నిరంతరం ఎవర్ గ్రీన్ అంటారు. మనంతా ఎవర్ గ్రీన్ గృహస్థాశ్రమం. అసలు వానప్రస్థం పేరే లేదు మనకు, మన డిక్షనరీలోనే లేదు అది. సన్యాసాశ్రమం అసలు క్వశ్చనే లేదు. అనివర్తి, వెనుతిరగని వాడు. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన ఎన్నడూ వెనుతిరగలేదు. ఆయన ధర్మప్రియుడు కాబట్టి ధర్మం నుండి ఎన్నడూ మరలనివాడు. నివృత్తాత్మ, స్వభావ సిద్ధంగా అన్ని విషయేంద్రియాల నుండి మనస్సును మరలించిన వాడు. ఆయన అన్ని విషయేంద్రియాల నుంచి అట్రాక్ట్ అయిపోవడం, చక్కెర పొంగల్ చూడగానే పొంగిపోవడం, కట్టె పొంగల్ చూడగానే తరిగిపోవడం అనేటువంటిది లేదు. మామూలు ఎగ్జాంపుల్ ఉపమానం కింద చూసుకుంటే ఉబ్బి తబ్బిపోవడం అనేది లేదు. దేనికి ఉబ్బడు, దేనికి తబ్బడు. కేవలం భక్తికి మాత్రమే భక్త పరాధీనుడు. టోటల్ సరెండర్, శరణాగత వత్సలుడు. సంక్షేప్త, సూక్ష్మీకరిస్తూ ఉంటాడంటే ప్రళయ కాలంలో, ప్రళయ సమయంలో సమస్తాన్ని తనలోకి తీసుకెళ్ళిపోతాడు, సూక్ష్మ స్థితిలోకి. ఇప్పుడున్న ఆకారాలు ఉండవు, ఇప్పుడున్న ప్రకారాలు ఉండవు, ఇప్పుడున్నటువంటి గోకారాలు ఉండవు, ఇప్పుడున్నటువంటి ఆలయాలు ఉండవు, ఇప్పుడున్నటువంటి రాజ్యాలు ఉండవు, ఇప్పుడున్నటువంటి సముద్రాలు ఉండవు, ఇప్పుడున్నటువంటి ఏవి కూడా ఉండవు. అన్నీ సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోతాయి, నాశనమవుతాయి, లయించబడతాయి. క్షేమకృత్, చూడండి, ఆశ్రయించే వారందరి క్షేమాన్ని చూస్తాడు. మనకు మళ్ళీ డౌట్ ఉండకూడదు. నేను ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తున్నా, కొబ్బరికాయ కొడుతున్నా, దేవుడి హుండీలో డబ్బులు వేస్తున్నా, ఇస్తాడా ఇవ్వడం? ఆ డౌట్ వచ్చిందంటే వేసింది వృధా. డబ్బు వేస్తేనే ఆయన మనకు చేసేటట్టయితే ఆ లెక్కన మహానుభావులు, డబ్బు గల వాళ్ళు, భయంకరమైన ఉగ్రవాదులు ఎందరో ఉన్నారు. వారికి భగవంతుడు బాగా మేలు చేస్తాడు. కాదు కదా, డబ్బుతో ఏ భగవంతుణ్ణి కొనలేం మనం. ఏ ధర్మం చెప్పినా కూడా డబ్బుతో కొనేది కాదు. భగవంతుణ్ణి కేవలం భక్తితో మాత్రమే సాధించగలం. శివ, నిజంగా సాధించగలం. ఎందుకంటే సాధించడం అంటే జయించడం, రెండవది బాగా సతాయించడం కూడా. రామదాస్ చూడండి, అసలు పాపం ఎన్నెన్ని మాటలు అన్నాడు. పాపం ఆయన బాధంతా వ్యక్తపరుచుకున్నాడు, కానీ మనసు నిర్మలమైనది. ఆయన అన్నాడు, సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర, ఎవడొబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు. బాబు ఈ నగలు చేయించాడు ఆయన, ఎవడొబ్బ సొమ్మని వేసుకు తిరుగుతున్నావే, నన్ను తీసుకెళ్లి జరసాల్లో పడేస్తే నువ్వు నన్ను కాపాడటానికి రావా అని అడుగుతున్నాడు. ఆ స్థితి, ఆ ధైర్యము, ఆ స్థైర్యము ఎప్పుడు వస్తుందంటే భగవంతుని యొక్క పాదముల వద్ద మన మనస్సును మనం అర్పించిన తర్వాత మాత్రమే ఆ అర్హత వస్తుంది. ఉత్తగా మనం ఇక్కడ కూర్చుని కంప్యూటర్ ముందో లేదా మనం పెద్ద పెద్ద లాంజ్ సోఫాల మీద కూర్చుని ఎవడబ్బా సొమ్మని మా మాట వినవయ్యా రామచంద్ర, నీ హుండీలో వేసిన 10 లక్షల రూపాయలు రామచంద్ర. పాపపు సొమ్ము సంపాదించిందే పాపపు రీతిలో వేసింది. ఆ పాపాన్ని దేవుడికి పంచడానికి వేసిన తర్వాత ఇంకా మనం ఎవడొప్ప సొమ్మని కులుగుతూరు తిరిగా ఉన్న టైప్లో మనం మాట్లాడామనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు? మూఢులు, లెటర్స్ రిజర్వ్ దెమ్ 1 గెస్ట్ హౌస్ ఇన్ మహారౌరవ రౌరవ నరక అని అనుకుంటాడు. క్షేమకృత్, ఆశ్రయించే వారందరి క్షేమాన్ని, నిర్మల హృదయంతో ఆశ్రయించే వారి క్షేమం. శివ, నామస్మరణ మాత్రం చేతే పవిత్రులు చేస్తాడట ఆయన. శివ, ఓం నమ శివాయ. శ్రీవత్సవక్ష, శ్రీవత్సం అనేటువంటి చిహ్నము వక్షస్థలంలో ఉంటుంది. నిన్న నేను చెప్తున్నప్పుడు పండరీపురం గురించి, పాండురంగ విఠలుని యొక్క చెవులకు 2 చేపలు మకర కుండలాలుగా ఉంటాయని చెప్తూ, స్వామివారి నుదుటిన ఒక లింగము, స్వామివారి శ్రీవత్స చిహ్నము ప్రస్ఫుటముగా ఆ పాండురంగ విఠలుని యొక్క విగ్రహంలో కనపడతాయట. అందుకే సబ్రహ్మ సశివ, శివుడు ఆయనే, విష్ణువు ఆయనే. ఒక లింగం ఉంటుంది స్వామివారి నుదుటన పాండురంగ విఠలుని యొక్క విగ్రహంలో. శ్రీపతి, లక్ష్మీదేవికి పతి. క్షీరసాగరాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవి వెలుపలికి వచ్చి అక్కడ ఉన్న దేవతలను, రాక్షసులను అందరినీ ఈ విధంగా చూసిందట. చూసి వీళ్ళందరూ కూడా నాట్ ఫిట్,
ఓన్లీ విష్ణువు ఈజ్ మై హస్బెండ్ అని ఎంచుకుంది ఆవిడ. శ్రీ అంటే మహాశక్తి, పరమాత్మ అటువంటి శక్తికి యజమాని. అందుకే శ్వేత ఉపనిషత్తులో పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే అంటారంటే ఈ పరమాత్మ యొక్క పరాశక్తి బహుముఖమైనది. శ్రీమతాంబర మల్టీ ఫోల్డ్ అంటారు, ఆ మల్టీ ఫోల్డ్ బహుముఖమైనది. శ్రీమతాంబర అంటే బ్రహ్మాదుల కన్నా ఉత్తమమైన వాడు. బ్రహ్మాది దేవతలు ఋగ్యజుర్ సామవేదాలనే సంపదగా కలిగి ఉన్నారు. పరమాత్ముడు అటువంటి దేవతలందరికీ మహోన్నతమైన వాడు. అందుకనే రుచః సామాని యజ్జూషిం సాహి శ్రీరమృతా సతాం అంటే రుక్కులు, యశస్సులు, సామములు అనే త్రివిధ రూపము గల విద్యయే సత్య సంధులకు, సత్ జనులకు ఉండే శ్రీ సంపద. రుక్కులు, యశస్సులు, సామములు అనే త్రివిధ రూపము గల విద్య. మన మనస్సులో పరివర్తన రావడానికి మనం పురాణాలు చదువుతున్నాం. మన అవుట్లుక్ మారాలి. పురాణం ఇందాక భీష్ముని యొక్క నిర్యాణము చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఐ వాజ్ గెటింగ్ ఎమోషనల్. బట్ స్టిల్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఈస్, ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఆ అంతిమ సమయం ప్రాప్తమైనప్పుడు ఆ విషాదకరమైనటువంటి వాతావరణం మరియు మనం ఉండవలసిన స్పిరిట్, మనం తీసుకోవాల్సినటువంటి మార్గం ఏమిటి అంటే, భీష్ముడు నన్ను అంపశయ్య మీద పడుకోబెట్టాడు శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి. సో ఇక నేను వాళ్ళ మొహం చూడను, వాళ్ళతో మాట్లాడను, ఆల్ గెట్ అవుట్ అని అనుకోలేదు. భగవంతునికి భక్త పరాధీనుడు అయినటువంటి భగవంతుణ్ణి ఆ యొక్క పాదములను విడువలేదు. భీష్ముడు ఈజీగా విడిచేయచ్చు. గంగాసుతుడు ఇట్లా తలుచుకుంటే గంగాదేవి ప్రత్యక్షమై ఏదో ఒక మార్గం చూపేదావిడ. కానీ ఆయన అంతటా ఆయనే శ్రీకృష్ణుడి యొక్క దివ్య చరణాలను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. నీవు నన్ను అంపశయ్య మీద పడుకోబెట్టు, నీ నామమే జపిస్తా. అంపశయ్య మీద కురుక్షేత్రం జరిగిన తర్వాత చుట్టూ శవాలు, రక్తపు గుట్టలు, తెగిపడిన చేతులు, కాళ్ళు, ముండెములు, కళేబరాలు, పశువుల యొక్క కళేబరాలు పడి ఉంటాయి కదా. మహాసంగ్రామం కురుక్షేత్రం అంటే. కొన్ని వేల అక్షోహిణుల సైన్యాలు అక్కడ కళేబరాల కింద మారిపోయినాయి. అటువంటి ప్రాంతంలో ఆయన ఆ యుద్ధ భూమిలోనే అలా అంపశయ్య మీద పరుండినాడంటే ఎంత భయంకరమైనటువంటి వాతావరణం. పగలు రాత్రి కూడా అక్కడే. పాపం ఎక్కడా కూడా మధ్యలో గ్యాప్ లేదు ఆయనకి, నో రెస్పైట్. అక్కడే పడుకుని ఉన్నాడు పాపం. శ్రీకృష్ణ శ్రీకృష్ణ హరే కృష్ణ అనుకుంటూ పడుకున్నాడంతే. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుని మీద అంతకంటే కష్టాలు ఇంకొకళ్ళకి లేవు. మనకున్న కష్టాలు ఏమిటమ్మా? డబ్బు లేకపోవడము, పిల్లలు చదువుకోకపోవడము, లేదా మనకేమన్నా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావడము, లేదా ఉద్యోగంలో ఇబ్బందులు రావడము, ఉద్యోగంలో ప్రమోషన్ లేకపోవడము, లేకపోతే పక్కవాడికి ప్రమోషన్ రావడము, అది కూడా మనకి బాధే. అంటే మనకున్నవన్నీ టెంపరీ థింగ్స్, అశాశ్వతమైనటువంటి బాధలు. అసలు శాశ్వతమైన బాధ అది. అంపశయ్య మీద అట్లా కళేబరాల మధ్యలో ఆ విధంగా పగలు రాత్రి పాపం అప్పుడప్పుడు వచ్చి ధర్మరాజు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు చూసుకుంటూ ఆయనకేదో చెప్పుకుంటూ ఆ జీవితాన్ని ఆ విధంగా గడిపాడు ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు. అంతకంటే భయంకరమైన సమస్యలు ఉన్నాయి మనకి? నో, నెవర్. బట్ ద అన్స్టింటెడ్ డివోషన్ షోడ్ బై భీష్మ పితామహ టువర్డ్స్ శ్రీమన్నారాయణ, శ్రీ మహావిష్ణు. అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది, భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నాడు, శ్రీకృష్ణుడు వచ్చాడు, ధర్మరాజు, ఇదంతా కథ. ఈ కథను తెలుసుకోవడానికి ఈ స్థితిలో లేం మనం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మనమంతా కూడా ఈ యొక్క పయనంలో విష్ణు తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయాణంలో ఒక అడుగు ముందుకేసాం. ఇక విష్ణు తత్వం తెలుసుకోవాలి మనం. భగవద్గీత బిగినర్స్ చదువుకున్నప్పుడు ఏ విధంగా చదువుకున్నాం ఇప్పుడు అనవసరం. ఎందుకంటే నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఎటర్నల్ సాంగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దట్ ఈస్ ఎటర్నల్ సాంగ్. భగవద్గీత అంటే చూడండి, యుద్ధ భూమిలో ఒక గీత ఏమిటి? గీత మీన్స్ సాంగ్. సో వాట్ ఈస్ దిస్? హార్మనీ. సాంగ్ అంటే ఏమిటి? హార్మనీ. ఒక చక్కటి మధురానుభూతి అది పాట అంటే.
ఆ యుద్ధ భూమిలో, యుద్ధక్షేత్రంలో అనుభవం ఏమిటి, అనుభూతి ఏమిటి, పాట ఏమిటి? అక్కడ నుంచి ఎవరన్నా పాటలు పాడతారా? ఇక్కడ ఏం జరిగింది, భగవంతుడు ఆ యొక్క గానాన్ని చేస్తున్నప్పుడు గీత అందరూ కూడా అది మాయలాగా జరిగిపోయింది. అది ఆ సంగ్రామం బ్యాక్డ్రాపే మనకు భగవద్గీత గానం వచ్చే పరిస్థితి కాదు. కానీ భగవంతుడు అందులోనే విపత్కర పరిస్థితిలో ఉన్నతోన్నతమైనటువంటి మాటలు ప్రవచించారు. అదే జ్ఞాన సంపద. సంపద అంటే ఇంకో ఎక్కడ డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతాయి, నగలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఈరోజు మనం పోయామంటే ఆ నగలు లేవు, డబ్బు లేవు, గిబ్బు లేవు. మనతో పాటు మూట కట్టుకుని లటక్కను పట్టుకుని మనం కాకోల నరకానికి, రౌరవ నరకానికి, మహారౌరవ నరకానికి పరిగెడదామా? లెట్ us all try that. Can we do it? No. సమస్య లేదు. ఇక్కడే మన వాళ్ళే పీకేస్తారు కాళ్ళకి వేళ్ళకి. ఇక పైకి వెళ్ళేటప్పుడు కేవలం ఆత్మ మాత్రమే పయనిస్తుంది. సో ఫర్ వాట్ వీఆర్ రన్నింగ్? వాట్ ఈస్ సంపద? వాట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్? ట్రూ నాలెడ్జ్ ఈజ్ ది రియల్ వెల్త్. ట్రూ నాలెడ్జ్ ఈజ్ ద రియల్ వెల్త్. ఏదైతే నిజమైన జ్ఞానం ఉందో, పరిపూర్ణమైన జ్ఞానం ఉందో, పరమాత్మని జ్ఞానం ఉందో, అది మాత్రమే నిజమైన సంపద. ఇంకా ఇతరమైనవన్నీ కూడా అనిత్యములు, వ్యక్తములు, అప్రకటితములు మరియు పనికిరానివి, నిరుపయోగములు. శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఎన్ని స్త్రీలు ఉన్నాయి చూడండి. అబ్బబ్బబ్బా, ఎన్ని స్త్రీలు మాతాజీ. రోజు మీరు విష్ణు 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 అని ఊదరగొట్టేస్తున్నారు. ఇక్కడ శ్రీ 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 అని ఇన్నున్నాయి. అంటే శ్రీదహ, భక్తులకు సంపదను ప్రసాదిస్తాడట. శ్రీదహ ఇచ్చేవాడు, దానం చేసేవాడు. శ్రీశః, లక్ష్మీదేవికి నాథుడు. శ్రీనివాస, సర్వైశ్వర్య సంపన్నుల యందు వసించువాడు. సర్వైశ్వర్య సంపన్నత్వము అంటే ఏమిటి? జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము, ఇటువంటి ఆ యొక్క ఉన్నటువంటి సంపదలు. ఆ సంపన్నులు ఎవరయ్యా? ఆత్మజ్ఞానులు మాత్రమే సంపన్నులు. ఇక్కడ శ్రీనివాస అంటే సర్వైశ్వర్య సంపన్నుల యందు వసించువాడు. సర్వైశ్వర్య సంపన్నులు అంటే ఎవరు? ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానంలో, బ్రహ్మ జ్ఞానంలో తమ హృదయాలను ముంచి, ఆ హృదయాలలో భగవత్ తత్వాన్ని నింపుకొని, ఆ హృదయాలలో నింపుకున్నటువంటి భగవత్ తత్వంతో భగవంతుని హృదయంలో స్థానం ఏర్పరచుకున్న వారి యందు స్వామి ఉంటాడట. శ్రీనివాసుడు, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాసుడు అంటే ఈ యొక్క సర్వైశ్వర్యాలు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వారి యొక్క హృదయాలలో వసించువాడు. శ్రీనిధి, సర్వైశ్వర్యాలకు నిధి. సర్వైశ్వర్యాలంటే జ్ఞానము, వైరాగ్యము, ముక్తి, బ్రహ్మజ్ఞానము, వీటన్నిటికీ, వేద జ్ఞానానికి ప్రతీక. శ్రీ విభావన, అందరికీ వారి వారి కర్మానుసారంగా వివిధ సంపదలను ఇస్తాడు. అంటే వివిధమైనటువంటి అనుభూతులను ప్రసాదిస్తాడు. శ్రీధర, భూమిని, ఆ శ్రీలక్ష్మిని వక్షమునందు ధరించినవాడు. శ్రీకర, ఆయన్ని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే పూజిస్తారో వారికి సకల సంపదలను ఇస్తాడు. సంపదలంటే డబ్బు, క్యాష్, మనీ, బిట్ కాయిన్ ఏమి కాదది. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఆయనకు బాగా దండం పెడితే, బాగా చక్కెర పొంగలు పెడితే డబ్బులు వస్తాయని అనుకోకండి. మనకి ఈ రోజున ఈ జన్మలో డబ్బు ఉందంటే పూర్వజన్మ పుణ్య విశేషమే, పూర్వజన్మ పుణ్య సుకృతమే ఈ జన్మలో. ఈ జన్మలో చేసుకునేది వచ్చే జన్మకి. బాగా చక్కెర పొంగలు పెట్టి వెంటనే స్వామి మనకి బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఇస్తాడు, ₹1,00,00,000 కేరళ లాటరీ వస్తుంది అనుకుంటే చాలా తప్పు. ఎవరైతే సనాతన ధర్మాన్ని విశ్వసిస్తామో అటువంటి వాటి యందు నమ్మిక ఉండదు. కానీ ఆయన సంపదలు ఇస్తాడు. ఏం సంపదలు ఇస్తాడంటే మన యొక్క జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాన్ని పెంపొందింపజేస్తాడు. ఆ పెంపొందించి ఎలివేటెడ్ లెవెల్లో ఉంటాం మనం. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కంటే కొంచెం ఎలివేటెడ్లో ఉంటాం. యాంటిల్లా బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో 600 అంతస్తులో మనం ఉండం. స్వామివారు చూపించినటువంటి యాంటిల్లా బిల్డింగ్లో పైన ఉంటాం.
ఆ పై నుంచి పైకే మార్గం, ఇంకా కిందకి చూడకూడదు మనం. భూలోకం నుంచి భువర్లోకం, మహర్లోకం, సువర్లోకం, జనలోకం, మహర్లోకం, తపలోకం, ఇంకా ఆ లోకాలన్నీ పైకి వెళ్ళిపోతాం. ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్కి వెళ్ళడం మార్గం. మనం కింద చూసాం అనుకోండి, అమ్మో జరుగుతుందో జరగదో అన్నాము, స్టార్ట్ డౌన్వర్డ్ ట్రెండ్. షేర్ మార్కెట్ కింద పడిపోయినట్టు పడిపోవడమే. శ్రేయ, శ్రేయస్సే తన స్వరూపంగా గలవాడు, అంటే శాశ్వత సుఖ ప్రాప్తిస్తాడు. స్వామిని ఆరాధిస్తే ఏమొస్తుంది? అబ్బాబ్బాబ్బా విష్ణు 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 అంటున్నారు మాతాజీ, అసలు ఆయన తరిస్తే ఏమొస్తుంది? వాట్ విల్ వి గెట్? మోర్ షాప్కి వెళ్ళామనుకోండి, బ్రహ్మాండంగా పికిల్స్ కనపడతాయి, ఐస్ క్రీమ్లు కనపడతాయి, అన్నీ కనపడతాయి. స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని చూస్తే ఏమొస్తుంది మనకి? అంటే అక్కడ మోర్ షాప్లోనో లేదా జ్యువెలరీ షాప్లోనో మన డబ్బులు ఖర్చు అవుతాయి, మనకు అశాశ్వతమైనవి మన చేతికి చిక్కుతాయి. స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని చూస్తే, స్వామిని స్మరిస్తే, స్వామిని స్తుతిస్తే, స్వామిని పూజిస్తే మనకు వచ్చేది ఏమిటంటే శాశ్వత సుఖ ప్రాప్తి. ఈ జన్మ మరణ అనేటువంటి ఈ యొక్క సైకిల్ నుండి, ఈ యొక్క చక్రం నుండి మనకు విముక్తి. శ్రీమాన్, సకల సంపదలు గలవాడు, ఆయనే శక్తి, ఆయనే సద్గుణం, ఆయనే సౌందర్యం. లోకత్రయాశ్రయ, ముల్లోకాలకు ఆశ్రయమైన వాడు, అంటే స్వామి సంపదను ప్రసాదిస్తాడు. స్వామి లక్ష్మీదేవికి ప్రాణనాథుడు, సర్వైశ్వర్యాలకు నిధి అయి ఉన్నాడు. మనమంతా భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మయి సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ. భాగ్యలక్ష్మి బారమ్మ అని చెప్పి మనమంతా పాడుతాం అమ్మవారిని రమణమని, లక్ష్మీదేవిని. సర్వైశ్వర్యాలకు నిధి స్వామి. భార్యాభర్త ఆలోచించుకుంటారు వీరి ప్రవర్తన ఎలా ఉంది సరళి అని. అందుకని పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర్మము విచారింప తగు నీకు అమ్మా. ఎప్పుడైనా మన మాట స్వామి ఇంకా వినట్లేదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమనాలి? పరమాత్ముడైన హరి పట్టపురాణి. అమ్మ నువ్వు ఉన్నావు స్వామి పక్కనే, పట్టపురాణివి. ధర్మము విచారింప తగు నీకు, నువ్వన్నా విచారించి కొంచెం చెప్పమ్మా. ఆయనకి రికమెండేషన్ అనమాట. ఏదైనా పని కాలేదనుకోండి ఏం చేస్తాం? హోమ్ మినిస్టర్ ద్వారా పెడతాం, అంటే భార్య ద్వారా. ఇక్కడ లక్ష్మీదేవి వారు ఉన్నారు, వారికి చెప్పుకుంటున్నా, అమ్మ మా మాట వినట్లేదు స్వామి, ఎంత ఆరాధిస్తున్నా కూడా కొంచెం నువ్వు కూడా చెప్పు తల్లి అని. ముల్లోకాలకు ఆశ్రయమై ఉన్నటువంటి స్వామి, సకల సంపదలు ఇచ్చేటువంటి స్వామి, శ్రీ మహాలక్ష్మిని తన హృదయమందు ధరించినటువంటి స్వామి, ఆయన్ను స్మరించి స్తుతించి పూజిస్తే మాత్రమే సకల సంపదలు ప్రసాదిస్తాడంటే డబ్బు, క్యాష్, హాట్ మనీ, డాలర్స్, బిట్ కాయిన్ కాదు. డిసప్పాయింట్ అవ్వకండి. సర్వ ఐశ్వర్యాలు అంటే జ్ఞానము, వైరాగ్యము, శాశ్వత సుఖాన్నిచ్చేటువంటి సంపదనిస్తాడు. ఈ డబ్బు ఇదంతా అశాశ్వతమైన సుఖమే కదా. శాశ్వత సుఖం ఏదిస్తుంది? ఈ ముక్తిని పొంది మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని చూపించేటువంటి తత్వాన్ని, మరియు ఆ మార్గంలో మనకు ఎట్టి ఆటంకాలు కలగకుండా, మనకు స్థైర్యము ధైర్యము కోల్పోకుండా ఆ సహన శక్తిని ఇస్తాడు, ఓపికని ఇస్తాడు స్వామి. మనకు ఓర్పు రావాలి, ముందు స్వామిని చేరుకోవాలంటే ఓర్పు రావాలి. ఆ ఓర్పుని ఇస్తాడు. ఎందుకు? ఆయన తరిస్తున్నాం, స్మరిస్తున్నాం ఆయన్ని. నాయన కాపాడునైనా మమ్మల్ని ఎట్లా కొట్లా గట్టెక్కించు. స్వక్ష స్వంగ స్వతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ. స్వక్ష, అక్ష అంటే కనులు, స్వక్ష అంటే చక్కటి కనులు. షార్ట్ సైట్, లాంగ్ సైట్, చత్వారం లేదు, బ్రహ్మాండమైన చూపు స్వామి. స్వంగ, చక్కటి అంగాలు. స్వామి రూపం ఎలా ఉంటుందమ్మా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌంతేయవాసం
శ్రీవత్సాంకం కౌస్తుభోర్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. స్వామి విగ్రహం, రూపం, లావణ్యం, సౌందర్యం మహాద్భుతం. శతానంద, అఖండ ఆనంద స్వరూపుడట. ఆయన సమస్తము ఆనందమే. స్వామి వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో కూర్చుని కుమిలిపోతూ కుమిలిపోతూ బాధపడుతూ కూర్చోడు. ఆయన పరమానంద స్వరూపుడు. ఆయన్ని నమ్మిన వారికి ఆనందాన్ని ఇస్తాడు, నమ్మని వారికి దుఃఖాన్ని ఇస్తాడు. ఏకస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి అంటారు బృహదారణ్యక ఉపనిషత్తులు. అంటే ఆయన ఆనందంలో లేశమాత్రాన్ని ఆశ్రయించే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. ఆయన ఆనందం వల్లే మనమంతా ఉన్నాం. అంతా నడుస్తున్నాం, కదులుతున్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం, కొట్లాడుకుంటున్నాం, కూర్చుంటున్నాం, చాడీలు చెప్పుకుంటున్నాం. ఆయన ఆనందం పరమానంద స్వరూపుడు. ఆయన ఆనందాన్ని మనం పొందాలంటే స్వామివారి దివ్య చరణాలను నమ్ముకుంటే స్వామి యొక్క ఆనందంలో ఒక లేశ మాత్రమైనా మనకు ఒక చిన్ని పరమాణువు కంటే చిన్న సూక్ష్మమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు ఆయన. అది చాలు మన జీవితానికి, ఆ సారూప్యమైనటువంటి లోకానికి చేరడానికి. నంది పరమానంద స్వరూపమే నంది. నంది అంటే ఏమిటి? శివుని యొక్క నంది. మనమంతా కూడా శివుని యొక్క నందిని చూసినప్పుడు, శివాలయానికి వెళ్ళినప్పుడు అందరం కూడా నందికి కొమ్ములు పుచ్చుకుని ఈ విధంగా చూస్తాం, ఆ కొమ్ముల మధ్యలోంచి. దాని అర్థం ఏమిటి? కొమ్ముల్ని ఈ విధంగా పట్టుకుని దాని మధ్యలోంచి లింగాన్ని చూస్తాం, తోకని పట్టుకుని. ఈ చేత్తో తోక, ఈ చేత్తో 2 కొమ్ములు. దాని అర్థం ఏమిటంటే మనం అన్నీ చేస్తూ ఉంటాం కానీ దాని అర్థం మనకు తెలియదు. ఆ 2 కొమ్ముల మధ్యలోంచి లింగాన్ని చూడటం ద్వారా మనం స్వామికి చెప్తున్నాం, శివుడికి, నాయన మృత్యుంజయ, మాలో ఉన్నటువంటి పశు ప్రవృత్తిని మేము, ఆ తోక పుచ్చుకుని అణుస్తారు పశువుల్ని, మేము అణుచుకుని నీ ముందు శరణాగత త్రాణపరాయణులై మేము నిన్ను భజిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, పూజిస్తున్నాము, మాలో పశు ప్రవృత్తిని మేము నిగ్రహించుకున్నాము అని చెప్పడంట. శివాలయానికి వెళ్ళగానే మనం అంతా ఏం చేస్తాం? పోటీ పడి వెళ్ళి గబగబా లింగానికి ఈ విధంగా చూస్తాం. అసలు దాని అర్థం అంటే అది శివుడి యొక్క విగ్రహం ఎదురుగుండా ఉన్న నంది కొమ్ములు పుచ్చుకుని అందులోంచి ఆ లింగాన్ని చూస్తా ఉంటే మన పశు ప్రవృత్తి, ఆ తోకని ఇట్లా పట్టుకుని తోకని నిమురుతూ దాని కొమ్ముల మీద మన వేళ్ళు పెట్టి మనం పశు ప్రవృత్తిని మనం అణుచుకున్నాం. మాలో పశు ప్రవృత్తిని నంది సాక్షిగా మేము అణుచుకుని నీ యొక్క దివ్య చరణాలను మేము స్మరిస్తున్నాం నాయన అని చెప్పడం. అందుకే నంది అంటే పరమానంద స్వరూపం. మనం ఎప్పుడైతే అప్పుడు చెప్తామో నంది ఆనందపడిపోయి శివుడికి మనకు చేరుకునే ఒక వీసా శాంక్షన్ చేస్తుంది ఆవిడ. ఆ నంది శాంక్షన్ చేస్తారు. జ్యోతిర్గణేశ్వర తమేవ భాంతం అనుభాతి సర్వం అంటారంటే ఆ పరమాత్ముని ప్రకాశాన్ని ఆధారంగా చేసుకునే సమస్త నక్షత్రాలు, సమస్త గ్రహమండలాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. నక్షత్రాలకు ఆ వెలుగు ఎవరిస్తున్నారు? విశ్వాలన్నీ ఒక మహామాల కింద స్వామివారి యొక్క దివ్యమైనటువంటి విరాట్ స్వరూపంలో విభూషితులై ఉన్నాయని అనేక విశ్వాలు ఉన్నాయి. అంటే మనకున్నటువంటి పృథ్వీ సూక్తం కానీ ఇతర సూక్తాలు కానీ మనం అనలైజ్ చేసి చదవడం అనేది, నమ్మిక అనేది పోయింది. వాళ్ళు మళ్ళీ చెప్పాలి మనకి, అరే యూ పీపుల్ అండర్స్టాండ్ సో అండ్ సో పేజ్, కఠోపనిషత్తు 2nd చాప్టర్ 2.15 చాప్టర్. నేను ఇప్పుడు చెప్తున్నది తమేవ భాంతం అనుభాతి సర్వం అనేటువంటి మాట కఠోపనిషత్తులో 2వ చాప్టర్లోది. ఆ కఠోపనిషత్తులో 2వ చాప్టర్లో ఇది ఉందన్న అంశం మనకు తెలియదు. మళ్ళీ దట్ ఫెలో షుడ్ టెల్ సమ్ జర్మన్ అమెరికన్ సంబడి ఏమని, ఆ పరమాత్మని ప్రకాశాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కటి ఇల్యూమినేట్ అవుతోంది. మనం చెప్తోంది అది తమేవ భాంతం అనుభాతి సర్వం. సమస్త నక్షత్రాలు, సమస్త గ్రహమండలాలు కూడా స్వామి యొక్క విశేషమైనటువంటి తత్వంతోనే ప్రకాశిస్తున్నాయి. ఆయన ప్రకాశం నుండే ప్రకాశం వస్తోంది. విజితాత్మ, ఆత్మను జయించినవాడు. అవిధేయాత్మ, ఆయన స్వరూపాన్ని కానీ స్వభావాన్ని కానీ ఇది అని నిర్దిష్టంగా చెప్పలేం. దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ లార్డ్ విష్ణు అని చెప్పలేం. కేవలం సాకార రూపంలో మనం ఆరాధిస్తే మాత్రమే మనకు స్వామివారి తత్వం ప్రకటితమవుతుందనేటువంటి ఒకే ఒక అంశంతో తప్ప
లేకపోతే స్వామి యొక్క విరాట్ స్వరూపాన్ని మనం ఏ విధంగా వర్ణించగలం చెప్పండి. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రణి. సత్కీర్తి, సత్యమైన కీర్తి గలవాడుట స్వామి. చిన్న సంశయాలు లేనివాడు. మనందరంలో చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి మనమంతా వచ్చాం. ఈరోజు మనమంతా కూడా సెల్ఫ్ మేడ్ పీపుల్గా ఉన్నాం, మోస్ట్ ఆఫ్ అస్. ఇంకా కొంతమంది అదేవిధంగా గృహిణులు వారి ధర్మాన్ని వారు నిర్వహిస్తున్నారు, స్త్రీమూర్తులు. వర్కింగ్ విమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ ఎవరైనా కూడా అందరం కూడా వీఆర్ ఆల్ హార్డ్. ఎవరం కూడా అధర్మపరంగా మనం సంపాదిస్తుంది మార్గంలో ఉన్నటువంటి వాళ్ళమైతే కాదు. కానీ భగవత్ తత్వాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఈ లెవెల్లో ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం, ఇంకా చాలే మనకి అనేటువంటిది ఫుల్ స్టాప్ రాకూడదు. మన జీవితంలో ఎప్పుడూ కామా కింద పెట్టుకుంటేనే జీవితంలో నేర్చుకోగలం. లైఫ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఇట్ విల్ నెవర్ ఎండ్. వీ షుడ్ కీప్ ఆన్ రీడింగ్. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు వచ్చేటువంటి జ్ఞానం కంటే ఒక ప్రవచనం వినేటప్పుడు వచ్చేటువంటి జ్ఞానం వల్ల కలిగే ఆలోచనల వల్ల మనం ఎక్కువ పుస్తకాలు చదవగలుగుతాం. అవిధేయాత్మ, ఆయన స్వరూపాన్ని కానీ స్వభావాన్ని కానీ ఇది అని నిర్దిష్టంగా చెప్పనలవి కాదు. సత్కీర్తి, సత్యమైన కీర్తి స్వామిది. ఆయన ఎవర్ స్టార్, ఆయన బ్రహ్మాండమైన స్టార్. అది చిన్న సంశయాలు లేనివాడు. అరచేతిలో ఉసిరికాయ వల్లే అన్నీ ఆయనకు తేటతెల్లమే. అన్నీ తెలుసు స్వామికి. తెలియందంటూ ఏది లేదు స్వామికి. స్వామికి తెలియదు, మనం ఆయన డింకీ కొట్టామనుకుంటే మనం మోసపోయినట్టే. ఆయన దగ్గర డంకీలు ఏమి నడవవు. ఈ ఒక్కదానికి తప్పు కాసేస్తాడులే స్వామి అంటే తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, పుణ్యం పుణ్యమే, పాపం పాపమే, నరకం నరకమే, స్వర్గం స్వర్గమే, చంద్రలోకం చంద్రలోకమే, మళ్ళీ తిరిగి వచ్చేది ఖాయమే. సో వెరీ క్లియర్ కట్. మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పాడు ఆయన. 18 యోగాలు ప్రవచించారు భగవద్గీతలో. 18 యోగాల్లో ఈ విధంగా మీ జీవన సరళిని పెట్టుకోండి, లేదా ఫేస్ ద మ్యూజిక్. మనం ఏమైపోయిందంటే మనకు బాగా మ్యూజిక్ బాగా అలవాటు కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఎందుకంటే తెగించిన వాళ్ళం అంటాం, తెగించేసాం. ఎందుకంటే మనకు తెలిసి కూడా చేస్తాం కొన్నిసార్లు. ఆ తప్పైతే తప్పైందిలే, పడేవాడికి తెలుస్తుంది బాధ. కొంతమంది అనుకుంటాం ఇట్లాగే, పడేవాడికి తెలుస్తుంది. పడాలా, ఏ స్టార్ట్. పెద్దవాళ్ళని అనడం, కింద వాళ్ళని అనడం, పైన వాళ్ళని అనడం, చెప్పడం, చేయడం, అన్ని పనులు ఇవే. తెలుసు మళ్ళీ మనకి తప్పు చేస్తున్నాం, అది తప్పు తెలుసు, ఎవ్రీబడి నో, బట్ స్టిల్ కాంట్ కంట్రోల్. అదే మాయ. దాన్ని జయించడానికే, మనకు మనం సప్రెస్ చేసుకోవడానికే. సప్రెషన్ ఆఫ్ వాట్? సప్రెషన్ ఆఫ్ నాట్ అవర్ పర్సనాలిటీ, సప్రెషన్ ఆఫ్ అవర్ సెన్షువల్ డిజైర్స్. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించుకోవడానికి విష్ణునామం వల్ల మనం దాన్ని అణచిపెడతాం, దాన్ని తొక్కివేస్తాం. ఆ తొక్కే కార్యక్రమమే విష్ణు సత్సంగాలు. మనలో ఉన్న ఇంద్రియ పొగరు ఏదైతే ఉందో, అహంకారం ఉందో, మమకారాలు, ఆ కారాలన్నీ ఉన్నాయో వాటన్నిటినీ తొక్కాలి. ఇప్పుడు గ్రైండింగ్ చేయాలి, మిక్సీలో వేయాలి. ఆ మిక్సీ కూడా పని చేయట్లేదు, అది కాస్త షార్ట్ సర్క్యూట్ అయ్యి స్విచ్ ఎగిరిపోతుంది. కానీ ఏం చేయాలి ఇప్పుడు? తిరగలి రోకలి, రోజు విష్ణు 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 అంటూ ఉంటే తిరగలి రోకల్లాగా పనిచేస్తూ ఉంటుంది. అది ఆ తిరగలి రోకలి ప్రోగ్రామే విష్ణు సత్సంగం. ఏమి ఇబ్బంది లేదు, అట్లా అనుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ అల్టిమేట్గా కావాల్సింది ఏమిటంటే రిజల్ట్. ఆ రిజల్ట్ కోసమే మనమంతా కూడా చేసేటువంటి ప్రయత్నం. హరి కృష్ణ. గోవింద హరి గోపాల మాధవ మధుసూదన సచ్చిదానంద మన్మోహన మురళీధర గోపాల.